విశాఖ జిల్లాలో నిత్యావసర ధరలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. విశాఖ రైతు బజార్లో కాయగూరల పరిస్థితి చూస్తే ఇక్కడ వినియోగదారులు కొనాలంటే భయపడుతున్నారు. గత 2 రోజులుగా చూస్తే ఈ రోజు కొంచెం తగ్గుముఖం పట్టాయని చెప్తున్నప్పటికీ కూడా మనం బోర్డులో పరిస్థితి చూస్తే అర్థమవుతుంది. ప్రతి ఒక కూరగాయ కూడా 50 రూపాయలు దాటే దగ్గరలోనే ఉన్నాయి. మనం చూడొచ్చు పొటల్స్, క్యాబేజీ, చిక్కుడుగాయ అయితే అమాంతంగా 80 రూపాయల, క్యాప్సికమ్ 70, బీన్స్ 52. ఒక్కొక్కటిగా చూస్తే అన్నీ కూడా 50 రూపాయలు దాటే కనిపిస్తున్నాయి. వినియోగదారులు కూడా ఇంకా వారికి ప్రత్యామ్నాయం లేక కొనాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ప్రస్తుతం మనతో పాటు ఈ విక్రయం చేస్తున్న వారు ఉన్నారు. ఇది ఎన్ని రోజుల నుంచి ఈ మార్కెట్ ధరలు ఈ విధంగా ఉన్నాయి? ఒక 20 రోజుల నుంచి ఉండదండి. ఇంత ఇంచుమించు అంత. మరి ఏమంటున్నారంటే వినియోగదారులు వస్తున్నారు కదా, ఈ రేట్లు ఎలా ఉన్నాయి, ఒకేసారి పెరిగిపోయి దానికోసం వాళ్ళు ఏం చెప్తున్నారు? అంత బాగా ఎక్కువైపు కొనలేకపోతున్నారు. వాళ్ళు బాధపడుతున్నారు, మా బాధపడుతున్నారు. మన వర్షాల వల్ల దెబ్బ అయిపోయి పంటలన్నీ. అమ్మ చెప్పండి అమ్మా, ఈ కూరగాయలు మీరు కొనడానికి వస్తున్నారు కదా, ప్రతిదీ కూడా 50 రూపాయలు దాటే ఉన్నాయి. ఉంటుందండి, ఏమి కొనలేక ఒక్కొక్కసారి అయితే మజ్జిగన్నం తినేస్తున్నాం ఇంట్లో. బెస్ట్ కదా అని కొద్ది రేట్లు ఎక్కువ ఉన్నాయి. వీళ్ళు మోసం చేయట్లేదు మమ్మల్ని. బజార్ రేట్ ఎంత ఉందో వాళ్ళు ఇస్తున్నారు. మేమేం చేస్తున్నామంటే ఇవి కూరగాయలు ఎంచుకొని ఒక్కోసారి చిరాకేసి తినడం మానేవాళ్ళు అనిపిస్తుంది. ఒక్కోసారి తినకపోతే కష్టం కదా. 500 పట్టుకొస్తే ఏమి ఉండటం లేదు, కూరగాయలు చాలా కష్టమైపోతుంది. పరిస్థితి ఎలా ఉందంటే మీరు ఎలాగా రొటీన్గా వస్తుంటారు కాబట్టి రెగ్యులర్గా ఎట్లా ఉన్నాయి సార్ ధరలు? ధరలు అయితే ఎక్కువే ఉన్నాయండి. మరి సామాన్యులకి అయితే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. అదైతే కార్తీక మాసం టైంలో ఇప్పుడే కాదండి, ప్రతి ఇయర్ మ్యాక్సిమం పెరుగుతుంటాయి. మరి స్వామిల వల్ల ఏమో మనకు తెలియట్లేదు. ఇంతకుముందు ఏంటంటే మనకు 300-400 అయితే బ్యాగ్ 500 రూపాయలు మార్చాను, అయిపోయింది. ఇంకా బ్యాగ్ నిండలేదు. జనరల్గా 20-30 రూపాయలు ఇప్పుడు ఉండేది కాదు. అది టూ మచ్ కాస్ట్. ఈ ఇయర్ అయితే 50 నుంచి 60 రూపాయలు అంటే ఏ ఇయర్ లేదు 60 రూపాయలు. అలాగే బెండకాయలు కూడా అవి ఎప్పుడు ఏంటంటే మ్యాక్సిమం ఎంత పెరిగినా 30-40. 60 రూపాయలు 70 రూపాయలు అంటే ఇంక సామాన్య మామూలు ఏడు తింటారు. ఇంక వచ్చి రైతులకి ఇచ్చే వాళ్ళ యొక్క సబ్సిడీ కావచ్చు, లేకపోతే పంటకు సంబంధించిన రుణాలు కావచ్చు అందించాలి. అదేవిధంగా వినియోగదారులకు కూడా ఎటువంటి కష్టం నష్టం లేకుండా కూడా ప్రభుత్వం దీనిపై దృష్టి సారించాలంటూ కూడా వినియోగదారులు అభిప్రాయాలను వ్యక్తం చేశారు. వీడియో జర్నలిస్ట్ విజయ్తో సతీష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, సీతమ్మధార రైతు బజార్ నుంచి.